హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్వీట్స్ అండ్ నేను మీ శ్రీకాంత్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మనము యాక్టివా 6Gని అయితే మళ్ళీ రీఎడిషన్ కాదు, ఇదైతే వీళ్ళు 20 యానివర్సరీ అంటే 20 ఇయర్స్ అయిపోయిన సందర్భంగానే అయితే ఒక ఎడిషన్ అయితే వీళ్ళు లాంచ్ అయితే చేశారు. ఏదైతే నవంబర్ 26న అయితే లాస్ట్ మంత్లో అయితే నవంబర్ 26న అయితే వీళ్ళైతే ఈ ఎడిషన్ అయితే లాంచ్ అయితే చేశారు. దీన్ని అయితే వీళ్ళు ప్రీషియస్ యాజ్ గోల్డ్ అని అయితే వీళ్ళు చెప్పైతే మనకి బ్యానర్లు అయితే పెట్టారు వీళ్ళ ఓన్ వెబ్సైట్లో అయితే. అండ్ దీంట్లో ఏం చేంజెస్ ఉన్నాయైతే ఈ వీడియోలో చూద్దాం. అండ్ ఫ్రెండ్స్, ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి 2 డిఫరెంట్ కలర్స్లో అయితే ఈ ఎడిషన్ అయితే తెచ్చారు. ఫస్ట్ అయితే ఇటాలిక్ కలర్ అండ్ నైట్ స్టార్ బ్లాక్ అనే ఈ 2 కలర్స్లో అయితే తెచ్చారు. కలర్స్ అయితే సూపర్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు, చాలా బాగున్నాయి. ఇదివరకు యాక్టివాస్ కంటే ఈ కలర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే పర్సనల్గా అయితే చాలా బాగా అనిపించాయి. అండ్ నెక్స్ట్ ఇంకో చేంజ్ చూసుకున్నట్లయితే మనకైతే లోగో అయితే ప్రింట్ చేస్తున్నారు. 20th యానివర్సరీ లోగో అయితే మనకైతే బైక్ ఫ్రంట్ సైడ్ అయితే ప్రింట్ అయితే చేస్తున్నారు. అండ్ మనకైతే 5Gని చూసుకున్నట్లయితే లిమిటెడ్ ఎడిషన్ అని ఒక ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. 5G కంటే ఆ ఎడిషన్లో అయితే ఇంజన్ ఆప్టిమైజేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను రెండింటిని అయితే నడిపాను. 5G కంటే సెకండ్ వచ్చిన లిమిటెడ్ ఎడిషన్లో అయితే ఇంజన్ ఆప్టిమైజేషన్ అండ్ సౌండ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. చూడాలి ఇప్పుడు ఈ ఎడిషన్లో అయితే మనకు సౌండ్ ఎలా ఉందో అనేది. అండ్ 6Gలో ఒకటే ప్రాబ్లం అంటున్నారు అందరూ, సౌండ్ అంటున్నారు, సౌండ్ నచ్చట్లేదు అని. దీంట్లో అదేమైనా మనకి తగ్గే ఛాన్స్ అయితే ఉండే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. ఈ ఎడిషన్లో అయితే వచ్చిన తర్వాత అయినా మనకి తెలుస్తుంది. అండ్ గోల్డ్ కలర్లో అయితే ఎంబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. ఈ స్కూటీకి అయితే యాక్టివా అని సిల్వర్ కలర్లో అయితే మనకు వస్తుంది కదా, ఆ యాక్టివా 6G అని అయితే మనకి గోల్డ్ ప్లేటెడ్లో అంటే గోల్డ్ ప్రింటెడ్లో అయితే మనకి ఇచ్చారు. అండ్ సేమ్ టు సేమ్ యాక్టివా 6G లాగానే మనకైతే కీలో ఉండే ఫంక్షన్స్ అన్నీ అయితే మనకు యాక్టివా 6G లాగానే ఉంటాయి, సేమ్ టు సేమ్. అండ్ సేమ్ 107 kgsతో అయితే తెచ్చారు. అండ్ సేమ్ టు సేమ్ 110cc అన్ని సేమ్ టు సేమ్, ఓన్లీ కలర్స్ అండ్ లోగో చేంజ్ చేశారు. అండ్ ESP అంతా సేమ్ ఉంది. కానీ దీంట్లో ఒకటి నేను చూసింది ఏంటి అంటే DLX ఎడిషన్ ఉంటుంది కదా, స్టాండర్డ్ ఎడిషన్ కాకుండా దాని అయితే స్పెషల్గా మెన్షన్ చేశారు 10% మోర్ మైలేజ్ దెన్ 5G అని అయితే మెన్షన్ చేశారు. స్టాండర్డ్లో ఎందుకు లేదు అని నేను అయితే ఒకసారి ఆలోచించిన, ఏమో చెప్పలేము, స్టాండర్డ్ వర్షన్ లేదు అనుకుంటా మరి దీంట్లో అయితే. నేను స్టాండర్డ్ అని అయితే కనబడలేదు ఇక్కడ నాకైతే. DLX మోర్ దెన్ 10% మైలేజ్ అని అయితే ఇక్కడైతే వీళ్ళ ఓన్ సైట్లో అయితే మెన్షన్ చేశారు. ఏమైనా డౌట్ ఉంటే ఓన్ సైట్ వీళ్ళ హోండా అఫీషియల్ సైట్ అయితే ఉంది, ఈ సైట్లోకి వెళ్ళి అయితే మీరు చూడండి, అక్కడైతే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్వీట్. సైనింగ్ ఆఫ్, టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.